తెలుగు తత్వాన్ని, సాంస్కృతిక మూలాలను సమాజానికి తెలియజేసే విధంగా ఉగాదిని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆదిగురు యోగపీఠం పీఠాధిపతులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి తెలిపారు. గురువారం కాకినాడ రామారావుపేటలో గల ఆదిగురు యోగపీఠం పీఠాధిపతులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి మాట్లాడుతూ ఉగాది పండుగ రోజున సాయంత్రం 5 గంటలకు పీఠం వద్ద పంచాంగ శ్రవణంతో పాటు చిన్నారులకు పద్య పోటీలు, సాంప్రదాయ వస్త్రాలంకరణ, వంటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శిష్యులు ఎం లక్ష్మణనారాయణ మాట్లాడుతూ శ్రీ ఆదిగురు యోగపీఠంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, వీటిలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలుగు సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు పిల్లలకి, అలానే పురుషులకి, స్త్రీలకి వేరువేరుగా అచ్చమైన తెలుగు సంస్కృతిలో ఎవరైతే వస్త్రాలంకరణ ధరించి వస్తారో వాళ్ళకి ఇందులో బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క తెలుగు తత్వాన్ని, మన సంస్కృతి యొక్క మూలాలని మన యొక్క సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఏడాది కూడా మరింత పెద్ద ఎత్తులో ప్రజలకి ఈ యొక్క కార్యక్రమాలని తీసుకువెళ్తూ వారందరిలో కూడా మన యొక్క ఉగాది, మన నూతన సంవత్సరం, ఎందుకంటే చాలామంది నూతన సంవత్సరం అనగానే మనకి ఇంగ్లీష్ వారు ప్రవేశపెట్టినటువంటి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటారు. కానీ అచ్చమైన తెలుగు సంస్కృతి, ప్రకృతిలో మార్పు జరిగేది, అనేక రకాలుగా వాతావరణంలోనూ అదేవిధంగా మన జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఈ యుగ ఆది అంటే యుగానికి మొదటి రోజుగా చెప్పుకోబడినటువంటి ఉగాదిని మీ అందరి యొక్క సహకారంతో మన యొక్క అచ్చమైన తెలుగు సంస్కృతిలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ ఒక పంచాంగ శ్రవణాన్ని చక్కగా విని మీ యొక్క రాశి ఫలాలను తెలుసుకొని అదేవిధంగా ఉగాది పచ్చడిని కూడా మీ అందరూ కూడా స్వీకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. అంతవరకు మనం తెలుగు సంవత్సరం ప్రారంభిస్తాము. అప్పుడే వసంత ఋతువు కూడా స్టార్ట్ అయ్యి కొత్త మామిడి చిగులతో మనకి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ రోజు సాయంత్రం మనకి 5 గంటలకి యోగపీఠంలో మనకి దంపతులతో నూతన వస్త్ర అలంకరణ, పిల్లలకి పద్యాలు, అలాగే భగవత్ శ్లోకాలు కూడా మా గురువుగారు కండక్ట్ చేస్తారండి. ఇందులో అందరూ పార్టిసిపేట్ చేసి పంచాంగ శ్రవణాన్ని విని ప్రతి వాళ్ళు వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకుని తర్వాత ఈ అన్ని పోటీల్లో పాల్గొని మీరు ఈ తర్వాత ప్రసాద వితరణ అది ఉంటుందండి. అందరూ తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.